అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రచించిన మార్పు కోసం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. దీంతో ఇది మూడో సంబంధం. ఈవిడి గారు కాదని చెప్పింది. ఇలా అయితే దీనికి జన్మకి పెళ్లి కాదు, కోపంగా అన్నాడు మాధవ. కాదు అరిచాడు. కాకపోతే ఏమునిగింది అన్నట్లుగా నిర్లక్ష్యంగా చూసింది ప్రణవ. ఆ చూపు చూసి మాధవ మనసు మరింత రగిలిపోయింది. అదుగో ఆ లెక్కలెంతనం చూస్తేనే నాకు ఒళ్ళు మండేది. ఆడపిల్ల, ఓ ఒద్దికా లేదు పాడు లేదు. అయినా దీన్ని కాదనాల్సింది. దీన్నిలా పెంచిన దీన్ని అమ్మననాలి. పళ్ళు పటపటా కొరుకుతూ సీతవైపు చూశాడు మాధవ కోపంగా. భార్యని కూతుర్ని అలా అది ఇది అని సంబోధించడంలోనే మాధవ సంస్కారం బయటపడుతోంది. మధ్యలో అమ్మేం చేసింది? ఆవిడనెందుకు ఇందులోకి లాగుతారు? ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు. కొరకొరా చూస్తూ విరుచుకుపడింది ప్రణవ. వీళ్ల వాగ్వివాదాన్ని మౌనంగా చూస్తోంది సీత. ఏం మాట్లాడినా అంతా తిరిగి తిరిగి తన మీదకే వస్తుందని ఆమెకి తెలుసు. తాను కలగజేసుకున్నా తిట్లు తప్పవు, కలగజేసుకోకున్నా తిట్లు తప్పవు. సీతతో పాటు అక్కడి ఇంకో ప్రేక్షకురాలు ఉంది. ఆమె మాధవకి చెల్లెలు, ప్రణవకి మేనత్త అయిన సునీత. ఆ మధ్యనొచ్చిన సంబంధం అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేదని క్యాన్సిల్ చేయమన్నావు. మరి ఈ సంబంధానికి ఏమొచ్చింది? తల్లిదండ్రులకి ఒకడే కొడుకు, కోడల్ని ముద్దుగా చూసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. అయినా సరే ఆ అబ్బాయిని వేరే కాపురం పెట్టమనటంలో నీ ఉద్దేశమేమిటి? విరుచుకుపడ్డాడు మాధవ. అతని వైపు నిరసనగా చూసి ముఖం తిప్పుకొని గదిలోకి వెళ్ళిపోయింది. ఎంత పొగరు, దరిద్రపు పెంపకం! మరోసారి పళ్ళు పటపటలాడించాడు మాధవ. ఎందుకన్నయ్యా మాటిమాటికి వదిని ఆడిపోసుకుంటావు? మధ్యలో తనేం చేసింది? వదినగారిని వెనకేసుకొచ్చింది సునీత. ఏం చేయడమేంటి? దాని చిన్నతనం నుంచి నా మీద విషం నూరు పోసి పెంచింది. నా మీద దానికి గౌరవం లేకుండా చేసింది. నేనంటే పడకుండా చేసింది. సీత వైపు దూకుడుగా వెళ్లాడు మాధవ చెయ్యెత్తుతూ. ఆవిడ నూరుపోసి పెంచడం దేనికి? నిన్నెలా చూస్తూ పెరిగితే ప్రణవకి నీ మీద గౌరవం ఎలా కలుగుతుంది చెప్పు? అన్నయ్య వైపు చురుగ్గా చూసింది సునీత. అయితే తప్పు నాదేనంటావు? చెల్లెల్ని మింగేసేలా చూశాడు మాధవ. బదులేలేదు సునీత. బేలగా చూస్తున్న సీత భుజాలపైన చెయ్యి వేసి నడిపించుకుంటూ గదిలోకి తీసుకెళ్ళింది. కదిలిస్తే బద్దలయ్యే నీళ్ల కడవలా ఉంది సీత. నిస్సహాయతతో కూడిన మౌనాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఓదార్పుగా ఆమె వెన్ను నిమిరింది సునీత. ఈనాటి ఆడపిల్లల్లో ఈ రకం వైఖరికి మూల కారణం ఆనాటి మగవారి ప్రవర్తన. ఒక తరం మగవాళ్లు చూపిన అహంకారానికి, ఆధిపత్య ధోరణికి ఈ తరం అబ్బాయిలు బలవుతున్నారు. చొప్పు కింద తేలలా అణిచివేయబడిన అమ్మల ఆక్రోశాన్ని చూసి చూసి మొండితనం అలవర్చుకుంటున్నారు ఇప్పటి ఆడపిల్లలు. పెళ్లంటే ఒక దాస్యం, జీవితకాల నరకమని అభిప్రాయపడి పెళ్లి మీద విముఖత పెంచుకుంటున్నారు. భర్తల నిరంకుశత్వానికి గురైన కొందరు మహిళలు ఒక రకమైన నైరాస్యానికి లోనై పిల్లలకి ఆ దుర్గతి కలగనివ్వకూడదని కూతుళ్లపైన తమ భావాలను రుద్దుతూ పెంచుతున్నారు. వారి ఫ్రస్ట్రేషన్కి పర్యవసానమే ఈనాటి యువతీ యువకుల కాపురాల్లో అమ్మాయిల తల్లులు అతి జోక్యం, కాపురాల విచ్ఛిన్నం. నిట్టూర్చింది సునీత. అన్నయ్య మాటలు పట్టించుకోకుదినా, నీకు అలవాటే కదా అనునయంగా అంది సునీత. అలవాటే కదా అని ఎన్నాళ్ళు భరించమంటావు? కళ్ళనీళ్లతో అడిగిన సీత ప్రశ్న ఆమె మదిని తాకింది. నిజమే కదా, నడిచే దారిలో కాల్లో ముళ్ళు దిగితే అలవాటే కదా అని అదే పనిగా ముళ్లబాటలో నడుస్తారా ఎవరైనా? కాని ఆ ప్రశ్నకి సమాధానం లేదు. మాధవ అహంకారి. స్త్రీకి స్వేచ్ఛా స్వతంత్రాలు లభిస్తే ఆమె మగవాడి, అదే మగడి మాట వినదు అన్న దురభిప్రాయం అతడి నర నరాన జీర్ణించుకుపోయింది. సీతని మానసికంగా హింసించడంలో అతడికొక పైశాచిక ఆనందం దొరుకుతుంది. దానికి తోడు ఏమన్నా కిమ్మనకుండా భరించే సీత మెతకతనం అతడికి వరప్రసాదం. భార్యను ఒక దాసీదానిలా చూడటం అతడికి అలవాటు. ఇంట్లో ఆడపడుచుకి, అత్తమామలకి ఆమె పట్ల సానుభూతి ఉన్నా మాధవ మూర్ఖత్వానికి, మొండితనానికి భయపడి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. తన మనసులోని మాటను పంచుకొని
తనకి ఊరటనిచ్చే సునీతంటే సీతకి వల్లమాలిన అభిమానం. తను ఆ ఇంట్లో ఉండగలుగుతోందంటే అది ఆమె చలవే అనుకునేది. సునీతకి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక తన బాధను పంచుకునే తోడులేక అల్లాడేది సీత. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి ప్రణవ పుట్టింది. ముద్దులు మూటగడుతూ తనలోని మాతృత్వపు ఆనందాన్ని ఇనుమడింపు చేసిన ప్రణవని చూసి మురిసిపోయేది సీత. ప్రణవే తన ప్రాణంగా బతికింది. ఆమెను చక్కగా పెంచింది. ఏ కలనున్నాడో భార్య పట్ల కనబరిచిన కర్కసత్వాన్ని కూతురి పట్ల కనబరచలేదు మాధవ. ఇంకా పెద్ద చదువు చదువుకోవాలని, ఉద్యోగం చెయ్యాలని కలలుగన్న సీత భర్తకి ఎదురాడలేక ఆ కోరికలని తనలోనే దాచేసుకుంది. ఎందుకు నాన్నా అమ్మకి టీచర్ ట్రైనింగ్ సీటొస్తే పంపించలేదు? ఇద్దరు ఉద్యోగాలు చేస్తే మనింటి ఆర్థిక స్థితి ఇంకా మెరుగ్గా ఉండేది కదా? అమాయకంగా ప్రశ్నించింది ప్రణవ అంతగా జ్ఞానం లేని వయసులో. ఎందుకే మీ అమ్మకి ఉద్యోగం? ఏ సంపాదన లేకపోతేనే మీ అమ్మ ఇలా ఉంది. ఇక సంపాదిస్తే నా నెత్తి మీదకి డాన్స్ ఆడేది. వెటకారంగా చెప్పిన తండ్రిని ఆ వయసులోనే అసహ్యించుకుంది ప్రణవ. ఇంకెప్పుడు నువ్వు మీ నాన్నని లాంటి ప్రశ్నలు అడక్కు. నా హక్కులు కోరికల గురించి పోరాడవలసింది, వాటిని సాధించుకోవాల్సింది నేనే కదా. అలాంటి నేనే మౌనంగా ఉండిపోతే అవి ఎలా నెరవేరితే? గడిచిపోయిన నా గతం పట్ల, తీరని కోరిక పట్ల నాకెలాంటి రిగ్రెట్ లేదు. ఎంతటి వాడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు. తల్లి వేదాంత ధోరణి, నిర్లిప్తత ప్రణవని బాధించినా ఆమెను గౌరవించి ఇంకెప్పుడు తండ్రి ముందు ఆ ప్రస్తావన తేలేదు. తల్లి పడే వేదనని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగినా ఏనాడు తన లక్ష్యాన్ని మరువలేదు ప్రణవ. ఆడదానికి స్వావలంబన కలిగించేది ఆమె విద్య, ఆర్థిక స్వతంత్రమేనని అర్థమై చక్కగా చదువుకొని మంచి కంపెనీల ఉద్యోగం సంపాదించింది. కూతురు ఉద్యోగంలో నిలదొక్కున్నాక ఆమెకి పెళ్లి చేయాలని సంకల్పించాడు మాధవ. తల్లి అనుభవాలు ప్రణవకి వివాహం అంటే విముఖతని కలిగించకపోయినా వైవాహిక జీవితం పట్ల భయాందోళనని కలుగజేశాయి. ప్రత్యేకించి సీత కూతురికి ఏమీ చెప్పకపోయినా అనుక్షణం నరకంలో మక్కుతున్న తల్లిని చూస్తే ఆమెకేదో భీతి. దాంతో భర్త అనేవాడిని చెప్పు చేతుల్లో పెట్టుకుంటేనే తనకి మనుగడ అన్న సిద్ధాంతం ఆమెలో నాటుకుపోయింది. ఫలితమే పెళ్లి చూపుల్లో అబ్బాయిలకి షరతులు విధించడము, తన నిబంధనలకి ఒప్పుకోని అబ్బాయిల్ని నిర్ద్వంద్వంగా నిరాకరించడము. ఈ వైఖరి తగదని చెప్పి చెప్పి విసిగిపోయింది సీత. మీ తరం వాళ్లు భరించి ఉన్నట్లు ఉండటం మా వల్ల కాదమ్మా. మీరంటే సంపాదన లేక కానీకి పరక్కి మొగుడ్ని దేవరిస్తూ వాళ్ల అణిచిగతికి గురవుతూ దయనీయమైన జీవితాలని అనుభవించారు. మాకా కర్మ పట్టలేదు. మాకు మీలా డిపెండెన్సీ లేదు. తాపట్టిన కుందేటికి మూడే కాళ్లని వాదించే కూతురుతో నెగ్గలేక, భర్త దురహంకారానికి తలగ్గలేక చిత్రవధ అనుభవిస్తోంది సీత. ఇలా వచ్చిన సంబంధాన్నల్లా కాలదనుకుంటూ పోతే ఈ పిల్లకి ఎప్పటికైనా పెళ్ళవుతుందా? అంతులేని ఆవేదనని బడబానలంలా గుండెల్లో మోస్తూ బయటకు తొనకని కుండలా శాంతి దేవతలా ఉండటం అలవాటు చేసుకుంది సీత. ఏం చేస్తున్నావు ప్రణవ? చనువుగా మేనకోడలి గది తలుపు తోసుకుని లోపలికొచ్చింది సునీత. ఆఫీస్ వర్క్ అత్తా, రా కూర్చో ప్రేమగా ఆహ్వానించింది ప్రణవ. కాసేపు మామూలు సంభాషణలు జరిగాక, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా? సూటిగా అడిగింది సునీత. కళ్ళెత్తి ఆమె వైపు అంతే పదునుగా చూసింది ప్రణవ. ఎందుకో నీకు తెలీదా అన్నట్లు. ఏ ఒక్కరి అనుభవమో చూసి నువ్విలాంటి నిర్ణయాలు తీసుకోవటం పొరపాటు అంది సునీత నర్మగర్భంగా. ఆ ఒక్కరు మనకత్యంత ఆప్తులు ఆత్మీయులు అయితే? ఎదురు ప్రశ్నించింది ప్రణవ. కావచ్చు, కానీ నీ నిర్ణయాలు మాత్రం సరైనవి కాదు. వివాహం చేసుకోవడమా మారడమా అనేది నీ వ్యక్తిగత విషయమే అయినా వైవాహిక జీవితం పట్ల నీ అభిప్రాయం మాత్రం కరెక్ట్ కాదు. ఏమో అత్త, అమ్మ జీవితం చూశాక నాకు అలా అనిపిస్తోంది చెప్పింది ప్రణవ ల్యాప్టాప్ మీద నుంచి దృష్టి మరల్చకుండానే. నేను కాదనటం లేదు. ఉమ్మడి కుటుంబంలోని అబ్బాయిని వద్దన్నావు, సరే. మరి మొన్న చూసిన సంబంధం వాళ్ళకి ఒక్కడే కొడుకు కదా, హాయిగా అంతా నీ ఇష్టారాజ్యంగా ఉండొచ్చును. ఒక్కడే కొడుకైనప్పుడు తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అందుకే వేరు కాపురం రమ్మన్నాను. దానర్థం వాళ్ళని వదిలేయమని కాదు. ఉమ్మడి కుటుంబం అంటే నాకు విముఖతేమీ లేదు చెప్పింది ప్రణవ.
అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళొచ్చు కదా, కష్టానికి సుఖానికి అండగా ఉంటారు. ప్రణవ అంతర్యం సునీతకి బోధపట్టం లేదు. మా అమ్మ కూడా ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వచ్చింది. ఆవిడ బాధ ఆవిడే పడింది కాని ఎవరైనా మోసారా? కాస్త వ్యంగ్యంగా పలికింది ప్రణవ. ఆమె ధోరణికి నొచ్చుకుంది సునీత. తను అన్నది నిజమే. తామింతమంది ఉండి కూడా మాధవ అహంకారాన్ని అడ్డుకోలేకపోయారు. భార్యని బాగా చూసుకోవాలని అతడికి చెప్పలేకపోయారు. ప్రణవకి ఇలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు కలగటంలో తప్పే ఉంది? అసహజత్వం ఏముంది? తన మాటలకి అత్త మనసు నొచ్చుకుందని అర్థమైన ప్రణవ తన కుర్చీని ఆమె దగ్గరగా జరుపుకొని, సారీ అత్త, మిమ్మల్ని అవమానించడానికి నేను ఈ మాట అనలేదు. అయినా అసలు పెళ్ళెందుకు చేసుకోవాలో కాస్త చెబుతావా? అడిగింది మెత్తని స్వరంతో. అదేం ప్రశ్న అన్నట్లుగా చూసి, ఓ తోడు కోసం, కలిసి బతకడంలోని ఆనందం కోసం, సమాజంలో రక్షణ కోసం. జీవితాంతం ఒంటరి బ్రతుకు గడపడం ఎంత కష్టమో నీకు తెలియదు ప్రణవ అంది సునీత. ఎంతమంది ఆడవాళ్లకి తాము ఆశించిన తోడు దొరుకుతోంది చెప్పు? ఎంతమంది భర్తలు తమ భార్యలకి రక్షణ కల్పిస్తున్నారు? పూర్వం అంటే ఆడవాళ్లు చదువుకోలేదు, ఉద్యోగాలు చేయలేదు. వారి పోషణ భారం మొయ్యలేక అమ్మాయిలకి పెళ్లిళ్లు చేసి ఓ అయ్య చేతిలో పెట్టేవారు. కాని ఇప్పుడు ఆ బాధ లేదు. ఆడపిల్లలు సర్వస్వతంత్రులు. ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడి బ్రతకడం లేదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకుని ఒకరి కింద పడి ఏడవటం దేనికి? ప్రణవ సమాధానం విని నవ్వాలో ఏడవాలో సునీతకి అర్థం కాలేదు. మహిళా సాధికారతను మేనకోడలు ఇలా అర్థం చేసుకున్నందుకు ఆమెకు బాధ కలిగింది. ఎలా చెప్తే ఆమె ఆలోచన ధోరణి మారుతుందా అని ఆలోచనలో పడింది. మేనకోడలి భుజం మీద చెయ్యి వేసి లాలనగా నిమిరింది. నువ్వన్నట్లే పెళ్లి తోడు కోసం అక్కర్లేదు అనుకుందాం. పోనీ పెళ్లి జీవితంలో ఒక మార్పు కోసం అనుకో. ఆ మార్పు వలన నీ జీవితం బావుంటుందనే ఆశతో పెళ్లి చేసుకో. ఒకవేళ ఆలుమగల మధ్య పొరపచ్చాలు వచ్చినా పరిష్కరించుకోగలిగిన తెగువ, సమర్థత, నీ చదువు, విజ్ఞానం నీకు ఇవ్వగలవు అనే నమ్మకంతో పెళ్లి చేసుకో. ఆర్థిక స్వతంత్రం ఆడవాళ్లకి ఆత్మవిశ్వాసాన్ని అందించాలి, అంతేకాని అహంకారాన్ని కాదు. మగవాడి తోడు లేకుండా బ్రతకగలమనే లెక్కలేనితనాన్ని కాదు. పురుషుడికి స్త్రీ తోడు ఎంత అవసరమో స్త్రీకి పురుషుడు అండా అంతే అవసరం. ఈ సత్యాన్ని మీ తరం అమ్మాయిలు తెలుసుకున్ననాడు పెళ్లి గురించి, తదనంతరం జీవితం గురించి మీరు ఏర్పరచుకున్న దురభిప్రాయాలు దూది పింజలే గాలికి కొట్టుకుపోతాయి. మళ్ళీ చెబుతున్నాను, పెళ్లి అనేది నీ స్వవిషయం. కాని పెళ్లి విషయంలో నీ అభిప్రాయాలు మాత్రం సరైనవి కాదు. ఒక అబ్బాయి మంచివాడు కాకపోతే వాడిని చేసుకునని చెప్పటం తప్పు కాదు. చేసుకున్న మొగుడు దుర్మార్గుడైతే వాడిని పరిత్యజించడంలోనూ తప్పులేదు. కాని లేనిపోని అపోహలతో పెళ్లి వద్దు అనుకోవటం, ఒకవేళ చేసుకున్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే తెగదంపులు చేసుకోవటం మాత్రం అవివేకం. అనుభవాలు అనేవి ప్రతి మనిషికి ప్రత్యేకం. అలా అని నాకు సమస్యలు లేవు అనుకుంటున్నావేమో. ఎన్ని సమస్యలున్నా వాటిని ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. కూర్చొని చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్యైనా చిటికలో పరిష్కారం అవుతుంది. అలా కూర్చోవడానికి ఆ పురుష పుంగవుడు ఒప్పుకోవాలి కదా. తల్లికి మాట్లాడే అవకాశం ఇవ్వని తండ్రి ప్రణవ దృష్టిలో మెదిలాడు. ఇప్పుడు అబ్బాయిలు మారారు, ఇంగిత జ్ఞానం ఉన్నదానివి. ఇప్పటికే అనేక బాధలు అనుభవించి మీ అమ్మ కళ్లల్లో నీళ్లింకిపోయాయి. నువ్వు ఆవిడికి సరికొత్త బాధని ఇవ్వద్దు. మీ అమ్మను చూసి వైవాహిక జీవితం పట్ల భయంతోనో, మీ నాన్నను చూసి మగవాళ్ల పట్ల కోపంతోనో కాక విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకో. స్నేహపూర్వకంగా ప్రణవ వెన్ను తట్టి వెళ్లిపోయింది సునీత. ఆలోచనలో పడింది ప్రణవ. ఆ ఆలోచన ఆమెల సరికొత్త ఆలోచనల్ని కలగజేస్తే అంతా సంతోషమే కదా. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.